మీలో ఎవరికైనా మరణకాలం సమీపించినప్పుడు వారు ఆస్తిపాస్తులు కలవారైతే తమ తల్లిదండ్రులకు, బంధువులకు న్యాయసమ్మతంగా పంచిపెడుతూ మరణ శాసనం విధిగా రాయాలి. ఇది అల్లాహ్ పట్ల భయభక్తులు కలవారి విద్యుక్త ధర్మం. ఇంకా మరణ శాసనం విన్నవారు తరువాత ఒకవేళ దాన్ని మార్చితే దాని పాపమంతా ఆ మార్చిన వారిదే. అల్లాహ్ అంతా వింటాడు, ఆయనకు అన్నీ తెలుసు. కానీ మరణ శాసనం చేసిన వ్యక్తి తెలియకపోవటం వల్లనో లేక బుద్ధిపూర్వకంగానో అన్యాయం చేశాడనే అనుమానం ఎవరికైనా కలిగితే వారు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వారందరి మధ్య రాజీ కుదిరిస్తే అందులో ఏమాత్రం దోషం లేదు. అల్లాహ్ క్షమించేవాడు, కరుణించేవాడును.